హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు శారీకి కుచ్చులు ఎలా కట్టాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక అట్ట ముక్క తీసుకోండి. ఇది 1.5 ఇంచ్ అండి. ఆ అట్ట ముక్కకి నేను 2 దారాలు తీసుకుంటున్నానండి. అందుకని 100 టైమ్స్ ఇలా చుట్టాలా అండి. ఇలా చుట్టిన తర్వాత జరీ థ్రెడ్ తోటి దీనికి నాట్ వేసుకోవాలండి. ఇలా నాట్ వేసుకొని గట్టిగా లాగి నీట్గా కుట్టుకోవాలండి. నాట్ వేసుకున్న తర్వాత అట్ట ముక్క బయటికి తీసేసి ఇలా నీడిల్ తోటి ఇలా గట్టిగా 2 చుట్లు ఇట్లా తిప్పేసి కుట్టేసుకోవాలండి. కుచ్చి కుట్టిన తర్వాత ఇలా సిజర్ తోటి కట్ చేసుకోవాలండి. నేను శారీకి 2 కలర్స్ వేస్తాను. ఆ 2 కలర్స్ అన్ని కుట్టిన తర్వాత మీకు చూపిస్తానండి. శారీకి ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. అలాగే నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కుచ్చీలు ఎలా కట్టాలో చూపిస్తానండి. ముందు కుచ్చి తీసుకొని నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, నార్మల్ సిల్క్ థ్రెడ్ కాదు, నార్మల్ థ్రెడ్తో కాటన్ థ్రెడ్తో కుట్టుకోవాలండి. సిల్క్ థ్రెడ్తో కుడితే తొందరగా తెగిపోతుంది. ఫస్ట్ ఒక బీడ్ ఎక్కించుకోవాలి. తర్వాత మన ఇష్టం అండి, ఏ కలర్కు ఏది సెట్ అవుతుందో అలానే చేసుకోవాలి. నేను ఈ శారీ కలరు ఈ కలర్ కాబట్టి ఈ కలర్ పూస తీసుకున్నాను. ఈ దిల్ షేప్ రింగ్స్ తీసుకున్నాను. శారీలో వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్ బీడ్ తీసుకున్నానండి. శారీకి కుచ్చిళ్ళు ఇలా కుట్టుకోవాలండి. ఇలా ఫస్ట్ ఒక నాట్ వేసుకొని తర్వాత పైనుంచి నీడిల్ని కింద అన్ని పూసల్లోకి వచ్చేటట్టు థ్రెడ్ వరకు తీసుకొని రావాలి. ఇలా వేస్తేనే గట్టిగా ఉంటుందండి, లేదంటే కుచ్చి నీడిల్ ఇట్లా లాస్ట్న పైకి తీసుకొచ్చిన తర్వాత 3 సార్లు నాట్ వేయాలండి. అప్పుడు టైట్గా ఉంటుంది, తెగిపోదు, చూడడానికి కూడా నీట్గా చక్కగా ఉంటుందండి. ఇలా తర్వాత నెక్స్ట్ పింక్ కలర్ కుట్టుకోవాలి. నెక్స్ట్ 1 by 1 కుట్టిన తర్వాత చూపిస్తానండి. శారీకి అన్నీ కుట్టేశానండి. కుట్టిన తర్వాత ఇలా ఉందండి 2 కలర్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా బీదవాళ్ళు ఉంటే చెప్పండి, ఉచితంగా కుచ్చిళ్ళు నేర్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇవే కాదండి, మన దగ్గర ఇంకా 5 రకాల డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.